తీసుకొచ్చారనేది ప్రధానం. తప్పకుండా మీరు అన్ని ప్రశ్నలకి అడగని ప్రశ్నలు కూడా సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు 5 పరిపాలనలో ఆ పాత చెత్తగా పత్రం మీద మేము చెప్పదలుచుకోవాలి. పిల్లి కళ్ళు పుసుకొని పాలు తాగుతా ఉంది కాబట్టి నన్ను ఎవరు చూడటం లేదు అని అవగాహనలోకి వెళ్ళిపోతే తప్పు. అమరావతిని అశాంతం నాశనం చేసింది ఎవరమ్మా? ఎవరు ఇప్పుడు గోవిందులు పెట్టాలి? పోలవరాన్ని బ్యారేజ్ గా మార్చేసి కేంద్ర ప్రభుత్వం తప్పుడు నివేదించింది ఎవరమ్మా? ఇప్పుడు ఎవరు గోవిందులు పెట్టాలి? ఫీజు రింబర్స్మెంట్ 3,500 కోట్లు అప్పులు చేసేసి వెళ్ళిపోయి పారిపోయిన వ్యక్తిని ఎవరిని ఏమనాలి? అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఖజానా రూపాయలు లేకుండా 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే రాష్ట్రానికి జీతాలు ఇవ్వలేకపోయినా కష్టపడి ఈ రోజు రాష్ట్రం కోసం అభివృద్ధిని సంక్షేమాన్ని కలిపి నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సిగ్గుపడాల్సిన బాధ్యత లేదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన అవసరం లేదా? ఈ రోజు 170 సీట్లు ఉంటే వైనాట్ 175 అని చెప్పిన మీరు చివరికి 144 సీట్లు కుటుంబకి ఇస్తే ఇంకా కూడా కళ్ళు మూసుకోండి మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఇదే చెప్పిన మీ నాయకుడు. అలాగే ఈ రోజు మాట్లాడుతున్న వ్యవహారాలు పనికిరాలు మీరు రాజీనామా చేయని చెప్పిన మీ అత్యాశకి, జమిలి వస్తుంది జగన్ వస్తుందని చెప్పి అబద్ధాలకి చెప్తున్న విధాలకి ఏమాత్రం సంబంధం ఉందమ్మా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరిగిన అన్యాయాలపైన కుంపాలుగా వేలగా కొన్ని కేసులు వందలు వచ్చి పడిపోతా ఉంటే నేలమాలికలు ఏ విధంగా దాచిపెట్టాడో ఈ రాష్ట్రాన్ని దోచేసుకుని ఆ విధంగా దుర్మార్గంగా కేసులు అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క భయంకరమైన నిజాలు బయటకు వస్తా ఉంటాయి. సమాధానం చెప్పుకోవాలి. డైవర్టింగ్ పార్టీసా సూపర్ 6 ఏం అమలు చేయలేదమ్మా చెప్పండి మీరు? శాసనసభ సాక్షిగా వైయావల్ కేసులు గారు కేటాయించిన డబ్బులతో సహా మేము ఖచ్చితంగా అమలు చేస్తాము, మేము కష్టపడి చేయవేదే హామీ ఇచ్చాము, 100% అమలు చేస్తామని చెప్పి శాసనసభ సాక్షిగా చెప్పారు కదమ్మా. దీన్ని కూడా అబద్ధాన్ని చెప్తా ఉంటే మేము కరెంటు ఛార్జీలు పెంచాము 9 సార్లు 10 సార్లు ట్యూ ఆఫ్ ఛార్జీలు పెంచాము, ఇప్పుడు మేము ధర్నా చేస్తామంటే దెయ్యాల వేదాలు వచ్చేది కదమ్మా. నాకు అర్థం కాలేదు. ఎవరు కరెంట్ ఛార్జీలు పెట్టారు? ₹99 కరెంట్ ఛార్జీ వస్తుందంటే రీటెండర్ కింద పే చేసి ₹5.13 పెంచేసి 9 సార్లు కరెంటు పెంచి ట్రూ ఛార్జీలు లక్షల కోట్ల రూపాయలు జనాలు వడ్డీ చేసి కూర్చొని రండి రైతుల దగ్గర చూద్దాం. మీరు జనాలు ఎవరితో కొడతారో కరెంట్ ఛార్జీతో కొడతారా, కరెంట్ బిల్లుతో చూస్తారు కదా. పోర్టు గురించి వద్దాం. పొట్టు గురించి ఎక్కడికి అరబిందో వాటా ఏంటి సంబంధం ఎవరిది ఏ విధంగా? మంచి మాట చెప్పారు. కేవీ రావు గారు అనే వ్యక్తి కాకినాడ పోర్ట్ ని మేనేజ్ చేస్తూ అసాంఘిక కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని మీలాంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మాఫియా డాన్లు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి కూర్చొని గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ కొడుకుల్ని వికాంత్ రెడ్డిని పంపించి కేసులు పెడతాం లేకపోతే నాకు రాసిస్తామని చెప్పి ఆయనకాడి మధ్యాన్ని కుట్నెలకి కోర్టులో వాటం రాసుకుంటారు 59%. ఎందుకు రాసుకున్నారు? మతలం ఇదే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. ఇది ఎలా అంటే రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉంటే 1,42,00,000 వైట్ కార్డులు ఉన్నాయమ్మా. మరి పేదవాళ్ళమా అందరు రాష్ట్రం గొప్ప రాష్ట్రం నాకు అర్థం కానీ చెప్పాలి లాజిక్. మొత్తం బినామీ కార్డులే, మొత్తం రక్షణ సంస్థ ధరలిపోతున్నా వాహనాలు కొన్నారు 1,650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9,500 వాహనాలు కొన్నారు. దేనికి? గ్రీన్ ఛానల్ అంట. నేరుగా వెళ్ళి కార్డు దాడికి బీమ్ ఇస్తారంట. నాకు తెచ్చి ఎక్కడ ఇవ్వాల ఈ బీమ్ ఎక్కడ పోతుందో చెప్తున్నా. మండల కేంద్రంలో ఈ రేషన్ షాప్ దగ్గర జరిగిన అన్యాయ అక్రమాల కార్డులు ₹6 కనుకొని మండల డాన్ వైసీపీ మండల డాన్కి ₹10 రేట్ ఇచ్చి అదేవిధంగా నియోజకవర్గం డాన్కి ₹20 ఇచ్చి ఆ తర్వాత డాన్ పెద్ద డాన్ ఉన్నటువంటి దొరపూడి సరస్వతి గారికి 70-80 ఇచ్చేస్తాం. ఈ మొత్తం గ్రీన్ ఛానల్ ద్వారా వాహనాలు ఇవన్నీ జనానికి కార్డులుగా బీజేపీ చేసింది. దూరంపూడి ద్వారా కాకినాడ పోర్టు సప్లై చేశారు. ఎందుకు కొన్నారు ఈ పోర్ట్ ని? ఇందుకే కొనింది స్మగ్లింగ్ చేయడానికి. ఎవరిని బెదిరించి? పోలీసులు అడ్డంగా పెట్టుకొని మీ నాయకులు అడ్డం పెట్టుకొని. ఈరోజు చూడండి 19-20 మధ్యలో 19 లక్షల టన్నులు, 20-21 మధ్యలో 20 లక్షల టన్నులు, 21-29, 23-24 38, 24-23-24 మధ్యలో 1,37,00,000 బియ్యం టన్నులు ఎగుమతి చేశారమ్మా. ఎట్లా చేశారు మీరు? ఏ విధంగా చేశారు? నిన్న పట్టుకున్న పోర్ట్ లో తెలంగాణ రైస్ బియ్యం కూడా ఉంది, అంటే రేషన్ కార్డు బియ్యం ఉంది 20%. ఇది నిర్ధారించేది ప్రభుత్వమే. ఇక్కడ మీకు అధికారం ఉందా? ఎలా పోయారు, ఎలా వచ్చా చెప్తాను. సీ కోర్ట్ లో 12 నాటికల వరకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల అధికారులు సీజ్ చేసేది. 20 నాటికలు దాటితే 12 నాటికలు దాటితే 200 నాటికల వరకు రాష్ట్ర సీ కోర్టు సెక్యూరిటీస్ అధికారాలు ఉంటాయి. 200 నాటికలు దాటితే ఇంటర్నేషనల్ సీ కోర్టు కోస్ట్ గార్డులకి అధికారం ఉంటాయి. ఇది ప్రభుత్వం కొన్న అధికారాలు. అందుకే పవన్ కళ్యాణ్ గారు సీ ద షిప్ అన్న తప్పే ఉంది దాంట్లో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయ అక్రమాల పైన బియ్యం ఇన్ని వేల కోట్ల టన్నులు బయటపోతా ఉంటే పేదవాడి ఆకలికి అన్నం కావాల్సిన రైస్ ని విదేశాల్లో అమ్ముతారు. ఎక్కడ? నైజీరియా, సౌత్ ఆఫ్రికా, చైనా, కొరియా, జపాన్ ఇలాంటి దగ్గర పంపిస్తారా? మీకు తెలుసా ఈ రోజు ఇన్ని లక్షల టన్నులు బియ్యాన్ని సౌత్ ఆఫ్రికా పంపిస్తే డబ్బులు ఇవ్వలేదని సొంతంగా గూడలు కట్టుకున్నాడు జగన్మోహన్ దూరపూడి చంద్రశేఖరరావు గారు. ఏపీలో కట్టాడు సొంతంగా గూడలు. ఇప్పుడు పట్టలేదమ్మా బియ్యం.
కొన్ని వందల వేల టన్నులు వాళ్ళ ప్రభుత్వంలో ఆక్రమించుకొని గోడలు నిల్వ చేసుకున్నారు. తెలివిగా అప్పుడప్పుడు షిప్పుల ద్వారా పంపిస్తున్నారు. ఈ స్టెల్లా షిప్ ఎవరిది? వెనక తత్తంగమైంది. ఇంకోటి ఏం తెలిసిన 26 కంపెనీలు వీళ్ళకి ఉన్నాయి. అందులో 16 కంపెనీలు సొంత కంపెనీలు. వాటి తీసుకొచ్చి పాలిష్ చేసి బ్యాగుల మీద అందమైన పేర్లు పెట్టి ఆకర్షణీయమైన గుర్తులేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది పేదవాడి బియ్యం. ఇంకో విషయం కూడా చెప్తాను. బియ్యం ఎక్స్పోర్ట్ చేయకూడదా? చేయాలి, చేయొచ్చు కూడా, అధికారం ఉంది. కానీ ఒక బాసమతి రైతు మాత్రమే ఎక్స్పోర్ట్ చేయకూడదు, సీజ్ చేస్తారు. ఇప్పుడు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ రైతుల నుంచి బియ్యం పండిస్తారు, ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఆ ఖాతా కింద తీసుకొని రేషన్ బియ్యాన్ని కూడా మార్చేసి ఈ విధంగా స్మగుల్ చేస్తున్న వ్యవహారం పైన కొన్ని వందల వేల కోట్ల రూపాయలు స్మగ్లింగ్ జరిగింది స్పష్టంగా కనబడతా ఉంది. దీని వెనకాల దారమూడి చంద్రశేఖర ఎమ్మెల్యే గారు ఉన్నారు, స్పష్టంగా తెలిసిపోయింది. వెనకాల ఎవరు పోర్ట్ లో అధికారులు ఉండే విజయసాయిరెడ్డి కొడుకు, అల్లుడు, తమ్ముడు. ఇప్పుడు అరవింద్ హెట్రో ఎవరిది? విజయసాయిరెడ్డి సొంత కంపెనీ, షెల్ కంపెనీ, సూట్ కేసుల కంపెనీ. స్పష్టంగా ఆర్గనైజ్ క్రైమ్ చేయడానికి విశాఖ పోర్ట్ నాకు చేసుకుంటా ఉంటే దీంట్లో ఇంకో బాధ తెలిసిన ఒక బియ్యం ఎక్స్పోర్ట్ చేశారమ్మా, పంగ ఎక్స్పోర్ట్ చేయలేదా? డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేయలేదా? విదేశీ గన్నులు తెచ్చుకున్నారా? లేదంటే సిమి లాంటి సంస్థ ఒప్పందం పెట్టుకున్నారా? లేదంటే కసబ్ లాంటి గురుపాతులు ఆంధ్ర చెప్తున్నారా? ఇది పోర్టు నియమ క్రమాలు. సో ఈ విషయం పైన నాకున్న అవగాహన ఏంటంటే నాట్ ఓన్లీ బియ్యం, అనేక అక్రమాల కేంద్ర బిందుగా కాకినాడ పోర్టుగా మార్చుకున్నారు. దానికి అడ్డా చేసుకున్న ఈ జగన్మోహన్ గారి ప్రభుత్వాల అధికారులు అడ్డం పెట్టుకొని పోర్టు ఆక్రమించుకున్నారు. ఇది తప్పంటా నేను. ఈ రాష్ట్రంలో కింద నుంచి ₹6 బియ్యం కొని విదేశాల్లో 74 విజయసాయిరెడ్డికి సంబంధాలు ఉన్నట్టుగా చూపిస్తే దేనికైనా సిద్ధమంటున్నాడు ఆయన. ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి ఆడిట్ కంపెనీలతో కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. ప్రశాంత్ రెడ్డి, సజ్జల భార్గవ్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 మంది దోషులే విచారణలో వస్తే చూడండి. కావాలంటే వాళ్ళు చెప్పుకోవచ్చు. గుండకాల్సి మహాన్ చేసి మాకేం సంబంధం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 ఏళ్లలో జరిగిన నేల మాలికలు దాచేసిన దుర్మార్గం చర్యలు బయటకు వస్తున్నాయి కదా.